సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. ఆమె 1972 జూలై 18న బెంగళూరులో జన్మించారు. సౌందర్య గారి తల్లిదండ్రులు కెఎస్ సత్యనారాయణ గారు, మంజుల గారు. సౌందర్య గారి తండ్రి కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇష్టం కారణంగానే సౌందర్య గారు తనకి ఇష్టం లేకుండానే కెమెరా ముందుకు రావడమే కాకుండా తర్వాతి కాలంలో అత్యద్భుతంగా నటించి గొప్ప హీరోయిన్గా తిరుగులేని కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 12 ఏళ్ల తన సినిమా కెరీర్లో 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్య గారు 2003 ఏప్రిల్ 27న తన చిన్ననాటి మిత్రుడు, మేనమామ వరుస అయ్యే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘు గారిని వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన ఏడాది లోపే జరిగిన విమాన ప్రమాదంలో 2004 ఏప్రిల్ 17న ఆమె మరణించారు. ఆమెతో పాటు ఆ ప్రమాదంలో సౌందర్య గారి అన్నయ్య అమర్నాథ్ గారు కూడా చనిపోయారు. 2004 ఎన్నికలకి కొన్నాళ్ల ముందు బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య గారు బెంగళూరు నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కరీంనగర్ బయలుదేరి ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం పాలయ్యారు. 2004 ఏప్రిల్ 17న ఉదయం 11:05 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్ టేకాఫ్ కాగానే బెంగళూరులో ఉన్న గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర క్యాంపస్లో దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి పడిపోయి నేలను గుద్దుకొని పేలిపోవడంతో సౌందర్య గారితో పాటు ఆ హెలికాప్టర్లో ఉన్న ఆమె అన్నయ్య అమర్నాథ్ గారు, పైలట్ జాయ్ ఫిలిప్స్ గారు, బీజేపీ నాయకుడు రమేష్ కదమ్ గారు కూడా అక్కడికక్కడే మంటల్లో బూడిదైపోయి చనిపోయారు. సౌందర్య గారితో పాటు ఆమెలాగే విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులందరి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ షార్ట్ వీడియోలోనే మన ఛానల్ పేరు కింద కనిపిస్తున్న రిలేటెడ్ వీడియో ప్లే బటన్ లింక్ని క్లిక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఫస్ట్ కామెంట్లో పెట్టి మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అవ్వడం అస్సలు మిస్ కాకండి. థ్యాంక్ యూ.